కానీయకూడదని కదా. నేను చెప్పాను కదా, ధర్మశాస్త్రం కూడా నీకు దేవునికి మధ్య రాకూడదట. నీ ఆత్మీయ జీవితం కూడా దేవునికి నీకు మధ్య రాకూడదు. అంటే ఆత్మీయ జీవితం ఎట్లా వస్తుంది? నీ మనుషుల మెప్పు కొరకు నీ ఆత్మీయ జీవితం నడిపిస్తే అక్కడ ఎవరు వచ్చినారు? మనుషులు వచ్చినారు కదా, అక్కడ అడ్డు అవుతుంది. నీ ధనము, నీ ఉద్యోగం కూడా ఎక్కడికి రాకూడదు. దేవునికి నీకు మధ్య నీ కంటి చూపు అంతా కూడా పూర్తిగా ఎవరి మీద ఉండాలా? దేవుని మీద ఉండాలి. ఇంకో కొన్ని ట్రాన్స్లేషన్లో ఏముందంటే సింగిల్ ఐ ఉండదు. సింగిల్ ఐ అంటే ఏంటిది? నీ కన్ను చూపు అంతా ఎవరి మీద ఉండాలా? దేవుని మీదే, ఆయన ఉద్దేశం మీదే, ఆయన ఆశ మీదే నీ కన్ను చూపు ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నారు. ప్రియులారా, ఈ ఉదయకాలమున ఈ రాత్రి వేళలో మన కన్ను చూపు అలాగా దేవుని మీద, దేవుని ఉద్దేశం మీద ఉన్నదా? ఇంకొక భక్తుడు ఏమంటాడంటే, దేవుని చిత్తమును ఈ లోకంలో నెరవేర్చడానికి, దేవుని పని చేయటానికి, దేవుని